హలో కోడ్కోడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఒక కోడింగ్ టిప్తో మేము ముందుకు వచ్చేసా. అండ్ దిస్ టిప్ ఇస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు అనెస్థీషియా డిపార్ట్మెంట్. ఒకసారి క్వశ్చన్ చూడండి. A surgeon performed a cervical approach esophagoplasty with repair of tracheoesophageal fistula under general anesthesia. The surgeon performed both the procedures and the anesthesia. How would you report the service? క్వశ్చన్ క్లియర్గా చదివితే ఫిజిషియన్ చేస్తున్న సర్జరీ ఏంటంటే ట్రాకియోఎసోఫేజియల్ ఫిస్టులాని రిపేర్ చేస్తున్నాడు. అండ్ అప్రోచ్ వచ్చేసి సర్వైకల్ అప్రోచ్. ఇంకా మీరు క్లియర్గా చదవాల్సిన క్వశ్చన్ ఏంటంటే లాస్ట్ పాయింట్లో సర్జనే అనెస్థీషియా అడ్మినిస్టర్ చేస్తున్నాడు అండ్ ఆల్సో సర్జనే ప్రొసీజర్ చేస్తున్నాడు. ఇక్కడ మనకి మోడిఫైర్స్ మీద గ్రిప్ కావాలండి. సో మనకు తెలిసిన రూల్ ఏంటంటే 47 మోడిఫైర్ అనేది మనం అనెస్థీషియా డిపార్ట్మెంట్కి యూజ్ చేయాలి. ఒకవేళ ఫిజిషియనే సర్జనే అనెస్థీషియా అడ్మినిస్టర్ చేస్తూ సర్జరీ చేస్తున్నాడంటే యూ హ్యావ్ టు యూజ్ అ మోడిఫైయర్ 47. అలానే ఈ 47 మోడిఫైర్ అనేది ఎప్పుడు కూడా 00 సెట్ ఆఫ్ కోడ్స్ అంటే అనెస్థీషియా సెట్ ఆఫ్ కోడ్స్తో యూజ్ చేయకూడదు. అంటే ఫైనల్లీ యూ కెన్ ఎలిమినేట్ ద ఆప్షన్ సి. ఆప్షన్ సి వచ్చేసి అనెస్థీషియాకే, కానీ దాంతోపాటు 47 మోడిఫైర్ ఇచ్చారు కాబట్టి ఆప్షన్ సిని ఎలిమినేట్ చేస్తున్నాం. ఆప్షన్ డి కూడా చూడండి, ఆప్షన్ ఏ అండ్ సి అన్నాడు. సో ఆప్షన్ డీని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఇంకా మీరు ఉన్నది రెండు ఆప్షన్స్, ఆప్షన్ ఏ అండ్ బి. ఆప్షన్ ఏలో అనెస్థీషియా సెట్ ఆఫ్ కోడ్ ఉంది అండ్ ఆల్సో సర్జరీ సెట్ ఆఫ్ కోడ్ ఉంది. సో అవి రెండు కూడా మనం ఎప్పుడు కలిపి రిపోర్ట్ చేయం. ఎప్పుడైనా సర్జరీ రిపోర్ట్ చేస్తుంటే అనెస్థీషియా సపరేట్గా రిపోర్ట్ చేయం. సో ఆప్షన్ డి ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. సో ఇంకా ఫైనల్లీ మనకున్న ఆప్షన్ బి, అండ్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడెక్కడ కూడా మనం కనీసం సిపిటి బుక్ కూడా ఓపెన్ చేయకుండా రైట్ ఆన్సర్కి లీడ్ చేసేసాం. అండ్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మోడిఫైర్స్ మీద మనకి గ్రిప్ ఉన్నట్టయితే డెఫినెట్గా మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్లో మనం ఈ కాన్సెప్ట్ని అప్లై చేసుకొని రైట్ ఆన్సర్కి వెళ్ళిపోవచ్చు. అండ్ అనెస్థీషియాకి సంబంధించి మోడిఫైర్ 47, మోడిఫైర్ 23 మీద నేను ఒక చిన్న వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, గో అండ్ వాచ్. సో ఈ వీడియో మీకు కానీ యూస్ఫుల్ అనిపిస్తుంది, నాలెడ్జబుల్ అనిపిస్తుంది అంటే మర్చిపోవద్దండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్.